అన్న త్వరగా ఏదో ఒకటి చేయండి. గట్టిగా పట్టుకోవే. అరే ఎక్కడికెళ్ళి సచ్చావురా? సార్ నేను ఒంటేళ్ళకి వెళ్ళినప్పుడు ఎవరు దూరుంటారు. నువ్వు నీ ఎదవ సాకులు. అయినా నువ్వెందుకు చేయవులే? ఆయన తీసుకొచ్చిన సెక్యూరిటీ కదా, అలాగే చేస్తావు. ఇలా చూడు, ఆ? వీడు ఒంటేలు పోసిన దానికి నాకు ఎలాంటి కనెక్షన్ పెట్టకు. ఒంటేలే కాదు, అన్నిటికీ మీరే కారణం. ఆహా. మీరు వెళ్ళిపోతేనే ఈ ఫ్లాట్ బాగుపడుతుంది. నేనా? అవును. ఊరికే అరవకండి, పోలీసుని పిలవండి. పోలీసులు ఎందుకు పిలవాలి? నేను సెక్రటరీగా ఉన్న ఫ్లాట్ లోకి పోలీసులు రాకూడదు. ఎందుకు పోలీసులు రాకూడదు? ఎందుకు రాకూడదు? నారాయణని పిలవండి. ఆయన ఎవడు పిలిచేది? వాట్స్ ద ప్రాబ్లం గైస్? నెల రోజుల్లో ఉద్యోగం దొరకకపోతే నేను ఇంటికి వచ్చేస్తానులేమ్మా, ఓకేనా? నువ్వు రాకపోతే నేనే అక్కడికి వస్తాను. నా గురించి నీకు తెలుసుగా. నేను ప్లాన్ చేసాక పిలుస్తాలే. ఇక్కడే చేసుకుందాం. ఇక్కడ మేము తప్ప ఇంకెవ్వరూ ఉండరు. ఈ రూమ్ నుంచి ఏవో సౌండ్స్ వస్తున్నాయే. ఏంటది? దెయ్యమేమో. నాకప్పుడే డౌట్ వచ్చింది. మీకేమైనా పిచ్చా? నిజంగా ఇందులో ఎవరో ఉన్నారు. నేను ఆ సౌండ్స్ విన్నాను. నేను కూడా విన్నాను. ఊరికే స్టోరీలు చెప్పకండి, నాకు పనులున్నాయి. తినుంది ఏదో ఉంది. నేను అప్పుడే చెప్పాను కదా. వాట్స్ ద ప్రాబ్లం గైస్? వాట్స్ ద ప్రాబ్లం గైస్? నారాయణన్న, లోపల దొంగలు. దొంగల? ఓ మై గాడ్! ఉండండి చూస్తాను. ఎవరిళ్ళు? ఎవరి ఎప్పుడు వీళ్ళు? చూడలేదే. మరి అసలు విషయం ఇదన్నమాట. జరిపించు. నోరు మూయండి నెగటివ్ ఫీలర్స్. మీరు భయపడింది వీళ్ళని చూసేనా? మీట్ మిస్టర్ సేతు, డానీ అండ్ అజ్జు. ఈ రోజు నుంచి ఈ బిల్డింగ్ లో, ఈ ఫ్లాట్ లో మీతో పాటు వీళ్ళు ఉంటారు. అవును. బాబాయ్, ఇక్కడ మేము ఇంతమంది అమ్మాయిలం ఉన్నాం. మగవాళ్ళకి రూమ్ ఎలా ఇస్తారు? వీళ్ళు ముగ్గురు ఇక్కడే ఉంటారు. ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇది చూసారా? దీంతో నేను కోర్టులో కేసు వేస్తాను. ఇందులో అన్ని రూల్స్ ఉన్నాయి. ఇష్టం ఉన్న వాళ్ళంతా ఇక్కడే ఉండొచ్చు. ఇష్టం లేని వాళ్ళకి బాయ్ బాయ్. ఇక్కడ మీ ఏదో పంచాయతీలన్నీ అయిపోతే మేము వెళ్ళి పడుకుంటాం. గుడ్ నైట్. గుడ్ నైట్. నువ్వు తాగటం చూస్తుంటే కనీసం 4 లీటర్లైనా కొనాల్సి ఉంటుందిరా. అప్పుడే మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. 4 లీటర్లు అవసరమా? ప్రాబ్లం అవుతుందేమో. అవుతుంది. సరుకు అయిపోతేనే ప్రాబ్లం. వీడు చూడడానికి ఎలా ఉంటాడు? బాగా తాగుతాడు. అరే నేను అనేది అది కాదురా, వాళ్ళకి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది కదా అని. నీ అయ్యా, మనం రెంట్ ఇస్తున్నాం. ఇది మన ఫ్లాట్. మనం అనుకున్నట్టు ఉండొచ్చు. మనకు ఆ నారాయణ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అవునరా, అన్న స్పిరిట్ చూస్తుంటే 5 లీటర్ల స్పిరిట్ నింపేచ్చు. అయితే మనకి ఫుల్ తీసుకొచ్చి మీద వేస్తున్నాడు. ఏంట్రా అది? బెడ్షీట్. ఓ బెడ్షీటా? ఈ పని ఎలా చేస్తారో చూస్తాను.